హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో తెలుగు కంటెంట్కి సంబంధించి 50 బిట్స్ చొప్పున 150 బిట్స్ అయితే చూసాం కదండి. సో ఈ వీడియోలో 151 నుంచి 200 వరకు బిట్స్ చూద్దాం. సో అయితే ఇవి ప్రీవియస్ బిట్స్ అండి. ఎస్జిటి వాళ్ళకి అండ్ అలాగే ఎస్ఏ తెలుగు వాళ్ళకి కూడా ఈ ప్రీవియస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు చదవాలి కాబట్టి. సో అందరూ ఈ వీటిని ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ బిట్స్ని. అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్కి నాకు కొంచెం టైం లేదు, ఎందుకంటే అన్ని సబ్జెక్టులు, సైకాలజీ ఒకవైపు, తెలుగు సాహిత్యం ఒకవైపు, కంటెంట్ వీటికి సంబంధించినవన్నీ ఇవ్వటం వల్ల నాకు టైం సరిపోలేదు. సో నెక్స్ట్ డిఎస్సికి ఖచ్చితంగా మీకు తెలుగు కంటెంట్కి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా అండ్ సైకాలజీకి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా చూస్తానండి. అండ్ అలాగే ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా సోషల్, సైన్స్ ఆ కంటెంట్స్ కూడా ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. డెఫినెట్లీ మనం డిఎస్సి కల్లా అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ టెట్కి నేను అన్ని టాపిక్స్ కవర్ చేసి ప్రాక్టీస్ బిట్స్ని కూడా కొత్తగా ఇస్తానండి. ఓకే, మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫాలో అవుతూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ అట్లాగే మీకు ఇంకా ఏ టాపిక్స్ నుంచి కావాలో అవి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా ఆ టాపిక్స్ మీద బిట్స్ ఆర్ వన్ లైనర్స్ ఏవైనా సరే చేస్తానండి. సో అయితే ఇక ఆలస్యం చేయకుండా బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, క్రియలకు సంబంధిత ప్రత్యయాలను జతపరచండి. క్రియలకు సంబంధిత ప్రత్యయాలను జతపరచండి. ఆ సత్రర్థము, ఆ చేదర్థము, ఈ క్వార్థము, ఈ అప్యర్థము. యా, ఈ, రా, ఇన, లా, తే, వా, తు. సత్రర్థము అంటే తూ అనేటటువంటి ప్రత్యయం అండి. సత్రర్థము అంటే వర్తమానకాల అసమాపక క్రియ. ఈ వర్తమానకాల అసమాపక క్రియకి మనం వర్తమానకాలం అంటే జరుగుతూ ఉన్న కదా, అందుకే జరుగుతూ. ఓకే, జరుగుతూ ఉన్నటువంటి. సో కాబట్టి తూ అనేటటువంటి ప్రత్యయం చేస్తూ, వెళుతూ, వస్తూ, తింటూ ఇట్లా అనమాట. సో నెక్స్ట్ చేదర్థం అండి. చేదర్థం అనేది భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఇది తే అనేటటువంటి ప్రత్యయం చేరుతుందన్నమాట. చదివితే, కష్టపడితే ఫలితం వస్తుంది. ఓకే, తింటే బలంగా తయారవుతావు, ఇట్లా అనమాట. తే అనేటటువంటిది మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, చే యాత్వదీర్ఘము, తే యాత్వదీర్ఘము అట్లా గుర్తుపెట్టుకోండి. రెండు కూడా యాత్వదీర్ఘాలు వస్తాయి. సో నెక్స్ట్ క్వార్థము. క్వార్థము అంటే భూతకాలిక అసమాపక క్రియ అనమాట. దీనికి ఈ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. అది జరిగిపోయింది కదండి, అందుకే తిని, వెళ్ళి, చూసి, ఓకే ఇట్లా వస్తాయి. నెక్స్ట్ అప్యర్థము. అప్యర్థం ఏంటంటే ఎనా అనేటటువంటి ప్రత్యయం అనేది చేరుతుంది. అప్యర్థానికి ఎనా అనే ప్రత్యయం చేరుతుంది. చదివినా, వెళ్ళినా, చూసినా ఇలా వస్తుందండి. సో దీని ప్రకారం కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపటమే ఉద్దేశంగా గల పాఠం. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపటమే ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్ ఏ మేలిమలుపు, బి మమకారం, సి హితోక్తులు, డి నాటి చదువు. కరెక్ట్ ఆప్షన్ ఏ మేలిమలుపు. మమకారం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే మన భాష యొక్క గొప్పతనం అన్నమాట. అంటే ఆ అవసరమైన చోటల్లా, వాడవలసిన చోటల్లా మన మాతృభాషని వాడాలని తెలియచెప్పటం ఈ మమకారం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. అండ్ అలాగే హితోక్తులు. హితోక్తులు అంటే హిత, ఉక్తి. హితము అంటే మంచి, ఉక్తి అంటే మాట, మంచి మాటలు. అంటే దానివల్ల ఏమవుతుంది, నైతిక ప్రవర్తన, మానవీయ విలువలు ఇవన్నీ కూడా అలవాడతాయి. ఇవి అలవాటు చేసుకోవటమే దీని యొక్క ఉద్దేశం. అండ్ అలాగే నాటి చదువు. నాటి చదువు అనేటటువంటి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆత్మకథని పరిచయం చేస్తూ అట్లాగే నాటి విద్యా విధానం ఎలా ఉందో తెలియజెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. సో నెక్స్ట్ మూడవది, ఉత్తమ గుణములు నీచునకెత్తెరుగున గలుగ నేర్చు నెయ్యెడలం దానెత్తెచ్చి కరగిపోసిన నిత్తడి బంగారు మగుని ఇలలో సుమతి. సుమతి, సుమతి శతకకర్త బద్దెన. బద్దెన అసలు చెప్పినటువంటి విషయం ఏంటి? ఉత్తమ గుణములు నీచునకెత్తెరుగున గలుగ నేర్చు నెయ్యెడలం. మనం ఉత్తమ గుణాలు నీచుడికి ఎంత చెప్పినా సరే అది వ్యర్థమే. ఎట్లా అంటే మనం ఇత్తడి ఎన్నిసార్లు దాన్ని ఇత్తడిని కరిగించినా అది బంగారం అవుతుందా? అవ్వదు కదా. అట్లాగే నీచుడికి ఎన్ని ఉత్తమ గుణాలు నేర్పించినా వాడు నీచుడే తప్ప ఉత్తముడు అవ్వలేడు అని చెప్పేసి దీని భావం అనమాట. మరి వీటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని గనక గమనిస్తే ఆప్షన్ ఏ ఉత్తముడు ఉత్తముడే, నీచుడు నీచుడే.
బి ప్రయత్నం వల్ల నీచుడు ఉత్తముడు కావచ్చు. సి ఇత్తడి కరిగిస్తే బంగారంగా మారుతుంది. డి మనుషుల్లో ఉత్తమ నీచ భేదాలు ఉండకూడదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏ, ఉత్తముడు ఉత్తముడే, నీచుడు నీచుడే. నెక్స్ట్ 4th వన్, కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన దమమిత్రులు శత్రువులౌట తథ్యము సుమతి. సో ఇందులో ఏం క్వశ్చన్ అడిగాడు, కమలాప్తుడు అంటే ఎవరు? కమలములకు ఆప్తుడైనటువంటి వాడు. కమలములు ఎవరిని చూస్తే వికసించుకుంటాయో అతనే కదండి కమలాత్ముడు. సో ఆప్షన్స్ని కనుక గమనిస్తే ఏ యముడు, బి ఇంద్రుడు, సి చంద్రుడు, టి సూర్యుడు. కరెక్ట్ ఆప్షన్ డి సూర్యుడు. నెక్స్ట్, కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అన్న కవి ఎవరు? ఆప్షన్స్ ఏ బాడిగ వెంకట నరసింహారావు, బి రావినూతల ప్రేమకిషోర్, సి కొండేపూడి లక్ష్మీనారాయణ, డి కందుకూరి రామభద్రరావు. కరెక్ట్ ఆప్షన్ బి రావినూతల ప్రేమకిషోర్. కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అన్న కవి రావినూతల ప్రేమకిషోర్ గారు. అక్షరం పాఠం అండి ఈ పాఠం, అక్షరం పాఠం. ఈయన యొక్క రచనలు కనుక గమనిస్తే శ్రమవద్గీత, అజమాయిషి, నిసి, నెక్స్ట్ ఇంకు చుక్క, రెక్కల పొడమి, టామి, కళ్ళం దెబ్బ, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. అలాగే ఈయన యొక్క జన్మస్థలం కనుక గమనిస్తే ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్య. ఇవి ఈయనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్రింది వానిలో మా ఊరి ఏరు పాఠానికి సంబంధించి సరికానిది. ఆ ఇది గేయ కథ ప్రక్రియకు చెందినది. ఆ రచయిత మధురాంతకం రాజారాం. ఈ విలాసిని అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఈ గేయానికి ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఆప్షన్స్ ఏ ఆ, బి ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. అంటే మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం అనేది కరెక్ట్ అండి. అండ్ అలాగే ఈ గేయానికి ఇతివృత్తం ప్రకృతి వర్ణన. సో ఆ ఈ అనేవి కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మా ఊరి ఏరు అనే పాఠము గేయం అనమాట, గేయ కథ కాదు. సో నెక్స్ట్ వన్, పాఠ్యాంశాలు ఇతివృత్తాలను జతపరచండి అన్నాడు. ఆ ధర్మ నిర్ణయం, ఆ చిరమాలిన్యం, ఈ సందేశం, ఈ పరివర్తన, యా స్థల పురాణం, రా కష్టజీవుల శ్రమ, లా పిల్లల స్వభావం, వా మానవ విలువలు. ధర్మ నిర్ణయం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము స్థల పురాణము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదేనండి. అండ్ అలాగే చిరమాలిన్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మానవ విలువలు. సందేశం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. పరివర్తన అనే పాఠ్యభాగ ఇతివృత్తం పిల్లల స్వభావం. దీని ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్, సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి. సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి. ఆ జలధరము, ఆ దేశభక్తి, ఈ రాజపూజితుడు, ఈ ప్రాణాధికుడు, యా తృతీయ తత్పురుష, రా ద్వితీయ తత్పురుష, లా పంచమీ తత్పురుష, వా సప్తమీ తత్పురుష. జలధరము జలమును ధరించునది. జలధరము అంటే జలమును ధరించునది. ను అనేటటువంటిది వచ్చింది కాబట్టి విభక్తి ద్వితీయ తత్పురుష సమాసము. అండ్ అలాగే దేశభక్తి, దేశమునందు భక్తి, అందు నన్ను సప్తమి విభక్తి కాబట్టి సప్తమి తత్పురుష. నెక్స్ట్, రాజపూజితుడు, రాజులచే పూజింపబడినటువంటి వాడు, రాజుచే పూజింపబడినటువంటి వాడు. చేతన్ చేన్ కదా తృతీయ, సో కాబట్టి తృతీయ తత్పురుష సమాసము. ప్రాణాధికుడు, ప్రాణముల కంటే అధికుడు. ప్రాణాధికుడు అంటే ప్రాణముల కంటే అధికుడు. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కాబట్టి పంచమీ తత్పురుష సమాసము. ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, వితతి పదానికి అర్థము. వితతి పదానికి అర్థము ఆప్షన్స్ ఏ గ్రంథము, బి కష్టము, సి రత్నము, డి సమూహము. కరెక్ట్ ఆప్షన్ డి సమూహము. వితతి అంటే అర్థము సమూహము. నెక్స్ట్, చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుంది, ఆకలి కూటి ఆగంతుకుల్ని పీక నులిమి చక్కగా మింగుతుంది, ఈ పొడుపుకు విడుపు. చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంటుందంట, ఆకలి కూటి ఆగంతుకుల్ని పీక నులిపి చక్కగా మింగుతుంది, ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ ఏ ఈగా, బి దోమ, సి తేనెటీగా, డి సాలీడు. కరెక్ట్ ఆప్షన్ డి సాలీడు. ఎందుకంటే చిక్కుల మెడలో అది అల్లినటువంటి ఆ గూడు సాలీడు తాలూకా గూడుని గమనిస్తే చిక్కులుగా ఉంటుంది కదండి, అటువంటి ఆ చిలుక కొలికి తూగుటుయ్యాల్లో ఊగుతుంది. అది అలా చేసుకున్నటువంటి
దానిలో ఊగుతూ ఉంటుందంట. ఆకలి కూటి ఆగంతుకుల్ని, ఆకలికి ఏం చేస్తుంది, దాని చుట్టూ చేరినటువంటి చీమల్ని దోమల్ని వంటి క్రిమి కీటకాలని పీక నులిమి చక్కగా మింగుతుందని అర్థం అన్నమాట. నెక్స్ట్ సీమ అనే పదానికి సరైన నానా అర్థాలు. సీమ అనే పదానికి సరైన నానా అర్థాలు గనక గమనిస్తే ఆప్షన్స్: ఏ దేశము, ఆకాశము, కల్పవృక్షము. బి దేశం వరిమడి గుర్తు. సి ప్రాంతం వరిమడి పుణ్యస్థలం. డి ప్రాంతం వరిమడి స్వర్గం. కరెక్ట్ ఆప్షన్ బి దేశం వరిమడి గుర్తు. నెక్స్ట్ త్రికరణములు అంటే. త్రికరణములు అంటే ఆప్షన్స్: ఏ మనోవాక్కాయములు, బి దేవ పితృ ఋషి రుణాలు, సి మనోరుద్వ హంకార చిత్తాలు, డి సామభేద దానములు. కరెక్ట్ ఆప్షన్ ఏ మనోవాక్కాయములు. త్రికరణములు, త్రి అంటే 3 కదండి, కరణములు. త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, కాయము అని అర్థం అనమాట. మనస్సు, వాక్కు అలాగే కాయము అంటే శరీరము, ఈ మూడింటినే త్రికరణములు అని అంటారు. నెక్స్ట్ రచనలను సంబంధిత కవులతో జతపరచండి. ఆ కూలిరాజు, ఆ విలాసిని, ఈ రాజయోగసారం, ఈ బాలకవి శరణ్యం. యా గిడుగు వెంకటరామమూర్తి, రా విద్వాన్ విశ్వం, లా బోయి భీమన్న, బా తరికొండ వెంగమాంబ. కూలిరాజు అనేటటువంటిది రాసింది ఎవరు అంటే బోయి భీమన్న అండి, కూలిరాజు నాటకం. అండ్ అలాగే విలాసిని రాసింది విద్వాన్ విశ్వం గారు, వి అని గుర్తుపెట్టుకోండి, విద్వాన్ విశ్వం విలాసిని. నెక్స్ట్ రాజయోగ సారాన్ని రాసినటువంటిది ఎవరు అంటే తరికొండ వెంగమాంబ గారు. అండ్ అలాగే బాలకవి శరణ్యాన్ని రాసింది గిడుగు వెంకటరామమూర్తి. సో వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానివి. క్రింది వాటిలో సరికానివి: ఆ పొడుపు కథ, తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది. ఏంటండి, ఉత్తరం కదండి. నెక్స్ట్ ఆ జాతీయము, చెవి నిల్లు కట్టుకొని పోరు అంటే పదే పదే చెప్పటం అన్నమాట. ఈ సామెత 90 ఆమడలు వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలి. ఈ నానుడి కాకి పిల్ల కాకి ముద్దు. ఆప్షన్స్: ఏ ఆ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఈ. కరెక్ట్ ఆప్షన్ డి ఈ అనేవి సరికావండి. క్రింది వాటిలో సరికానివి అని అడిగాడు. ఆలు 2 కూడా సరి అయినవే. మరి 90 ఆమడలు వెళ్ళైనా తోలు బొమ్మలాట చూడాలి అనేటటువంటిది సామెత అని ఇచ్చాడు. సామెత కాదండి, ఇది నానుడి. ఓకే, నానుడి. నెక్స్ట్ కాకి పిల్ల కాకి ముద్దు అన్నాడు కదండి, ఇది సామెత అన్నమాట. మరి సామెత నానుడి ఒకే రకంగా ఉన్నాయి కదండి, వాడతారు కదా అనుకోవచ్చు. సో సామెతకి నానుడికి డిఫరెన్స్ ఏంటి? నానుడి అనేది ఏంటంటే ప్రజల నోట్లో నలుగుతూ ఉండేదన్నమాట, వాళ్ళు చెప్తూ ఉండేది, ఎప్పటికప్పుడు వాడుతూ ఉండేది. మరి సామెత ప్రజల నోట్లో నానుతూ ఉండేది నానుడి అండి. మరి సామెత అంటే ఏంటి అంటే అది ఎవరైనా అంటే ఏదైనా ఒక విషయం నుంచి తీసుకున్నటువంటి సూక్తి అనమాట, వాళ్ళ అనుభవాలను బట్టి తీసుకున్నటువంటి సూక్తుల్ని సామెతలు అని చెప్పేసి అంటారు. ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ 2 సరికావు. కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరి అయిన దానిని గుర్తించండి. సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరి అయిన దానిని గుర్తించండి. ద్వితీయ విభక్తి అంటే నువ్వు, నీ అట్లా వస్తుంది కదా. ఆప్షన్స్: ఏ మీరు దాన్ని, బి వాళ్ళు వాళ్ళని, సి నేను మనల్ని, డి మీరు అతడు. కరెక్ట్ ఆప్షన్ బి వాళ్ళు వాళ్ళని. నెక్స్ట్ క్రింది వాటిలో దంత్యాలు: ఆ తా థా, ఆ టా ఠా, ఈ లా సా, ఈ యా సా. ఆప్షన్స్: ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఈ, డి ఆ ఈ. సో అసలు దంత్యాలు అంటే ఏంటి? దంతముల ఆధారంగా పలకబడేవన్నమాట దంతాలు. సో ఈ దంతాలు ఏ అక్షరాలు అంటే లు, లు, తా థా, దా ధా, నా. తావర్గం అన్నమాట, తావర్గము. అలాగే చా, జా, లా, సా. మీరు గమనిస్తే పలికేటప్పుడు ఖచ్చితంగా అవి దంతాలతో పలికినట్ట ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే దంత్యములు అంటే లు, లు, తా థా, దా ధా, నా, చా, జా, లా, సా. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ. ఆలో తా థా ఉన్నాయి, ఈలో లా సా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్, బులుసువారు ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. బులుసువారు ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. ఈ వాక్యానికి సరిపోయే కర్మని వాక్యము. కర్మని వాక్యం అంటే మీకు ఇదివరకే లాస్ట్ ప్రీవియస్ బిట్స్లో కూడా చెప్పాను కదండి. కర్మని వాక్యము అంటే చేతబడి. చేత అనేటటువంటి తృతీయ తత్పురుష అండ్ అలాగే
బడు అనేటటువంటి ధాతువుని చేర్చాలన్నమాట. సో అది కర్త పక్కనే ఉండాలి. ఆప్షన్స్ ఏ ఉత్తర దేశయాత్ర గ్రంథాన్ని బులుసువారు రచించారు. బడు అనేది లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ బి ఉత్తర దేశయాత్ర గ్రంథము బులుసువారిచే రచించబడింది. నెక్స్ట్ సి బులుసువారిచే ఉత్తర దేశయాత్ర గ్రంథము రచించబడలేదు. డి బులుసువారు ఉత్తర దేశయాత్ర గ్రంథం చేత రచింపబడ్డారు. కరెక్ట్ ఆప్షన్ బి ఉత్తర దేశయాత్ర గ్రంథము బులుసు వారిచే రచింపబడింది. మీకు ఎట్నుంచి అడిగినా సరే బులుసువారు పక్కన కర్త పక్కనే చే అనేది వస్తుంది. ఓకేనండి. సో ఉత్తర దేశయాత్ర గ్రంథాన్ని నీ అనేటటువంటిది నీ కానీ నువ్వు కానీ ఉంటే అది ద్వితీయ తత్పురుష. ద్వితీయ తత్పురుష ఉందంటే అది కర్మ అవుతుంది అనమాట. సో కాబట్టి ఉత్తర దేశయాత్ర గ్రంథము బులుసు వారిచే రచించబడింది. బడు అనే ధాతు వచ్చింది. చేతబడి అనేది గుర్తుపెట్టుకోండి కర్తరి కర్మని వాక్యంలో. ఓకేనండి. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదిలి రావయ్య. వీటిలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఏ ముక్త పదగ్రస్త, బి అతిశయోక్తి, సి అంత్యానుప్రాస, డి లాటానుప్రాస. కరెక్ట్ ఆప్షన్ సి అంత్యానుప్రాస. అంత్య అనుప్రాస. అంత్యము అంటే చివర ప్రాస పదాలు లేదా ప్రాస అక్షరాలు రావటం. బసవయ్య లేచి రావయ్య యా యా. అలాగే కైలాస శిఖరిలా కదిలి రావయ్య అన్నిట్లో యా అనేటటువంటి అక్షరము చివర ప్రాసగా వచ్చింది కాబట్టి సో ఇది అంత్యానుప్రాస. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గుణసంధి పదాలు. ఆ మహా ప్లస్ ఋషి, ఆ విద్యా ప్లస్ అద్ది, ఈ గజ ప్లస్ ఇంద్రుడు, ఈ దివ ప్లస్ ఓకసులు. ఆప్షన్స్ ఏ ఆ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. మహా ప్లస్ ఋషి మహర్షి, గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. ఏ ఓ అర్లు వస్తాయన్నమాట. మనం కలిపేటప్పుడు సందులు ఏ ఓ అర్లు వస్తాయి. ఏ ఓ అర్లు అనేటటువంటి గుణములు అనమాట. అకారానికి మహాలో ఆ అనేటటువంటిది ఉంది కదండి. అకారానికి ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైతే ఏ ఓ అర్లు వచ్చును. ఇక్కడ గమనిస్తే మహా ప్లస్ ఋషి, అక్కడ హాలో ఆ ఉంది, అలాగే రు అనేటటువంటిది పరస్వరంగా వచ్చింది. ఈ విధంగా వచ్చేటప్పుడు అర్ర అనేది వస్తుంది అనమాట. అరు వస్తే అర్ర వస్తుంది. మహర్షి. ఓకే. నెక్స్ట్ గజ ప్లస్ ఇంద్రుడు, జాలో ఆ అనేటటువంటిది ఉంది అకారము. నెక్స్ట్ ఈ అనేటటువంటిది పూర్వస్వరము. ఈ విధంగా అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది కాబట్టి గజేంద్రుడు అవుతుంది. ఓకే. సో మరి విద్య ప్లస్ అద్ది విద్యార్థి. ఇక్కడ ఆ అనేటటువంటిది వచ్చి దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైనచో వాణి దీర్ఘములు ఏకాదేశమగును. నెక్స్ట్ దివా ప్లస్ ఓకసులు. దివా ప్లస్ ఓకసులు అకారానికి ఓ పరమైతే అవ్వు అనేటటువంటిది వస్తుంది. దివౌకసులు. సో ఇది వృద్ధి సంధి అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ వన్ చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్దు చదువుము తండ్రి. సో ఈ మాటలు వీరితో చెప్పారు. చదివేటటువంటి వాడు అంటే చదువుని మనం గనక చదివితే ప్రతి ఒక్కరూ కూడా వివేకంతో మెలుగుతారు. ఎవరైతే చదువుతారో వాళ్ళు వివేకముతో మెలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువు దగ్గర చదువుకోవాలి అని చెప్పేసి దీని యొక్క భావం అండి. మరి ఈ మాటలు ఎవరితో చెప్పారు? ఆప్షన్స్ ఏ హిరణ్యాక్షుడు ప్రహ్లాదునితో, బి దశరథుడు శ్రీరామునితో, సి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, డి ఉత్తనాపాదుడు ధ్రువునితో. కరెక్ట్ ఆప్షన్ సి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పాడు. సో నెక్స్ట్ ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్స్ ఏ అన్య పదార్థ ప్రధానము ఉత్తర పద విశేషణము, బి ఉభయ పద ప్రధానము విశేషణ విశేష్యాలు, సి పూర్వపదం విశేషణము ఉత్తర పదం సంఖ్యావాచకము, డి పూర్వపదం సంఖ్యావాచకము ఉత్తర పదం నామవాచకము. సో కరెక్ట్ ఆప్షన్ ద్విగు సమాసము అంటే పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా వస్తుందండి, ఉత్తర పదం అనేది నామవాచకంగా వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఆది గురువు 2 లఘువులు భగనము. నెక్స్ట్ ఆది లఘువు 2 గురువులు తగనము. ఈ 3 లఘువులు నగనము.
ఈ ఆది లఘువు మధ్య గురువు అంత్య లఘువు ఆది లఘువు మధ్య గురువు అంత్య లఘువు అనేటటువంటి రగణము. నెక్స్ట్ దీని ప్రకారము కరెక్ట్ ఆప్షన్స్ని చూస్తే ఏ ఆ బి ఆ ఈ సి ఈ డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈ. ఆది గురువు 2 లఘువులు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బజస ఎరత అని గుర్తుపెట్టుకోండి. నా మా ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే నా అంటే 3 లఘువులు, మా అంటే 3 గురువులు, అవి ఈజీగా గుర్తుంటాయి. కానీ బజస ఎరతాలు అనేవి గుర్తుపెట్టుకోండి. బజస బా అనేటటువంటిది మొదటి గురువు, జ అనేది మధ్య గురువు, తర్వాత సా అనేటటువంటిది చివరి గురువు. ఇలా మనం గురువు గురించి చెప్పుకున్నామంటే మిగిలిన 2 లఘువులు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ అలాగే ఎరత. ఎరతాని గనక గమనిస్తే యాలో మొదటిది లఘు వస్తుంది, తర్వాతది మధ్య లఘు వస్తుంది, తర్వాత చివరి లఘు వస్తుంది అనమాట. యా రా తా, తాలో చివరి లఘు వస్తుంది. సో అట్లా మనం గమనిస్తే గనక ఆది గురువు 2 లఘువులు, ఫస్ట్ది గురువు ఉంటుంది, ఆ తర్వాతవి 2 లఘువులు. దీన్ని భగనం అంటారు, అది కరెక్టే. అండ్ అలాగే ఈ కరెక్ట్ అనుకున్నాం కదా, 3 లఘువులు నగనము, 3 లఘువులు కూడా నగనం. ఈ 2 కరెక్ట్. మరి తగనము రగనము ఈ 2 రాంగ్ అన్నాడు కదా. సో మరి కరెక్ట్ ఏంటి? బజస ఎరతాల్లో తా చివర ఉంది కదండి, చివర తా ఉంటే చివరిది లఘువు అవుతుంది, మిగతా ముందు 2 కూడా గురువులు అవుతాయి. కానీ ఇక్కడ ఆది లఘువు 2 గురువులు అని ఇచ్చాడు, కానీ అలా రాదు కదా, 2 గురువులు చివర లఘువు వస్తుంది అనమాట, అది తగనం అవుతుంది. అండ్ అలాగే రా అనేటటువంటిది కనుక గమనిస్తే రాలో కూడా ఎరత అన్నాం కదా, రా అనేది మిడిల్లో ఉంది. రా అనేది మిడిల్లో ఉంటే లఘువు, మధ్యలో లఘువు వస్తుంది, ఆది గురువు అంత్య గురువు అనమాట. కాబట్టి ఇది కూడా రాంగ్గా ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ గతాన్ని తలుచుకుని వర్తమానాన్ని నెమరేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా. గతాన్ని తలుచుకుని వర్తమానాన్ని నెమరేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు వరుసగా. ఆప్షన్స్ ఏ సత్రార్థము త్వార్థము, బి త్వార్థము ఛేదర్థము, సి త్వార్థము సత్రార్థము, డి అప్యర్థము త్వార్థము. కరెక్ట్ ఆప్షన్ సి త్వార్థము సత్రార్థము. గతాన్ని తలుచుకుని ఈ అనేటటువంటి ప్రత్యయం మనం ఫస్ట్ బిట్లో చెప్పుకున్నాం. ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తే అది త్వార్థము, భూతకాలిక అసమాపక క్రియ. నెక్స్ట్ వర్తమానాన్ని నెమరేస్తూ జరుగుతూ, కాబట్టి సత్రార్థము వర్తమానకాలిక అసమాపక క్రియ, కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాల్చి ఎతుకవచ్చు క్రమముగాను, మనసు విరిగెనేని మరి కోర్పవచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. అయితే పై పద్యం ఆధారంగా సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు, ఇరుమారు 2 సార్లు, ముమ్మారు అంటే 3 సార్లు, అలా 2-3 సార్లు ఇనుము విరిగినా దాన్ని కాల్చేసి మళ్ళీ అతికించవచ్చు. క్రమముగా మనసు విరిగనేని మరి కోర్పవచ్చున. మనసు విరిగిపోయిందండి, మనసు విరిగిపోయింది అనుకోండి, మరలా అతికించడం కష్టమని దీని భావం అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని కనుక గమనిస్తే ఆప్షన్ ఏ ఇనుము విరిగితే క్రమంగా అతకలేము, బి మనసు విరిగితే మరి కోర్పలేము, సి ఇనుము మనసు విరిగిపోయినా అతికించగలము, డి మనసు ఇనుము వలె గట్టిగా ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ బి మనసు విరిగితే మరి కోర్పలేము, మనసు విరిగితే మరి కోర్పలేము. సో నెక్స్ట్ మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు దచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతి. మంత్రి లేని రాజ్యం అంట ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏ కీలు ఊడిన యంత్రంలా ఉంటుంది, బి మంత్రతంత్రాలతో కూడిన యంత్రం వలె ఉండును, సి తంత్రంతో కూడిన యంత్రంలా ఉండును, డి కీలు కలిగిన యంత్రంలా ఉండును. కరెక్ట్ ఆప్షన్ జంత్రపు కీలు ఊడినట్లు అన్నాడు కదండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏ కీలు ఊడిన యంత్రంలా ఉంటుంది మంత్రి లేకపోతే. సో నెక్స్ట్ షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించినది, షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించినది. ఆప్షన్స్ ఏ అంబటి నారాయణరావు, బి అంబడిపూడి నాగభూషణం, సి అంగడాల రమణమూర్తి, డి జొన్నలగడ్డ రమణమూర్తి.
కరెక్ట్ ఆప్షన్ సి అంగడాల రమణమూర్తి. ఈ అంగడాల రమణమూర్తి గారు షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించారనమాట. ఏ పేరుతో అంటే పింజారి అనేటటువంటి పేరుతో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో నెక్స్ట్, అబ్దుల్ కలాం దృష్టిలో శాశ్వత స్నేహితులు. అబ్దుల్ కలాం గారి దృష్టిలో శాశ్వత స్నేహితులు. ఆప్షన్స్ ఏ సహ విద్యార్థులు, బి పుస్తకాలు, సి గ్రంథాలయాలు, డి ప్రయోగశాలలు. కరెక్ట్ ఆప్షన్ బి పుస్తకాలు. నెక్స్ట్, సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా వ్యవహరింపబడినటువంటి బౌద్ధ క్షేత్రము. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా వ్యవహరింపబడిన బౌద్ధ క్షేత్రము. ఆప్షన్స్ ఏ బుద్ధగయ, బి సారనాథ్, సి లుంబిని, డి సాంచి. కరెక్ట్ ఆప్షన్ బి సారనాథ్. నెక్స్ట్, మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం, మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది అని చింతించినది. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం, మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది అని చింతించినది. ఆప్షన్స్ ఏ పిచ్చుక, బి బుజ్జిమేక, సి మర్రి చెట్టు, డి బసవన్న. కరెక్ట్ ఆప్షన్ సి మర్రి చెట్టు. నెక్స్ట్, ఆశలు వదులుకొను అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ ఏ రూపుమాపు, బి తాళము బట్టు, సి తిలోదకాలు విడుచు, డి తలూపు వాడక. కరెక్ట్ ఆప్షన్ సి తిలోదకాలు విడుచు. పదాలను సరి అయిన అర్థాలతో జతపరచండి. ఆ ఎరుగు, ఆ ఒద్దిక, ఈ స్వాదు, ఈ నెరుసు. యా ఇంపైన, రా ముక్కలు, లా గ్రహించు, వా అనుకూలత. సో వీటి అర్థాలు గనక గమనిస్తే, ఎరుగు అంటే గ్రహించు, ఎరుగు అంటే గ్రహించు. ఒద్దిక అనుకూలత, ఒద్దిక అనుకూలత. స్వాదు అంటే ఇంపైన, స్వాదు అంటే ఇంపైన. నెరుసు అంటే ముక్కలు. సో వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, క్రింది పదాలను సమానార్థక పదాలతో జతపరచండి. ఆ తరుణము, ఆ సకలము, ఈ అఘం, ఈ భావన. యా తలపు ఆలోచన, రా పాపం దురితం, లా సమయం కాలం, వా సర్వం సమస్తం. సో వీటికి సంబంధించినటువంటి సమానార్థక పదాలను గనక గమనిస్తే, ఆ తరుణం అంటే సమయము కాలము, సకలం సర్వము సమస్తము, అఘం అంటే పాపము దురితము, భావన అంటే తలపు ఆలోచన. వీటి ప్రకారం కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, జలము రక్తము పదాలు నానా అర్థాలు గల పదము. ఆప్షన్స్ ఏ పిప్పలము, బి నలినము, సి అంకురము, డి స్వజము. కరెక్ట్ ఆప్షన్ సి అంకురము. జలము రక్తము అనే పదాలకి నానా అర్థం అంకురము. నెక్స్ట్, ఓగిరం అనే పదానికి ప్రకృతి పదం. ఓగిరం అనే పదానికి ప్రకృతి పదం. ఆప్షన్స్ ఏ ఆకారము, బి ఆహారము, సి ఆగ్రహము, డి ఓఘము. కరెక్ట్ ఆప్షన్ బి ఆహారము. ఆహారానికి వికృతి ఓగిరము. నెక్స్ట్, నువ్వు చక్కగా పాట పాడతావు. పై వాక్యము. ఆప్షన్స్ ఏ క్రియారహిత మధ్యమ పురుష ఏకవచనము, బి క్రియాసహిత మధ్యమ పురుష ఏకవచనము, సి క్రియాసహిత ఉత్తమ పురుష ఏకవచనము, డి క్రియాసహిత ప్రథమ పురుష ఏకవచనము. సో నువ్వు చక్కగా పాట పాడతావు, పాడతావు అనేది క్రియ ఉంది కాబట్టి క్రియాసహిత. సో మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే నువ్వు, మీరు అనేటటువంటి మధ్యమ పురుషులు అన్నమాట. ఉత్తమ పురుష అంటే నేను, మేము, మనము, ఇవి ఉత్తమ పురుషులు అవుతాయి. ప్రథమ పురుష అంటే వాళ్ళు, అట్లా అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ బి క్రియాసహిత మధ్యమ పురుష ఏకవచనం. నువ్వు అనేది ఏకవచనం కదండి. సో క్రియాసహిత మధ్యమ పురుష ఏకవచనం అన్నమాట. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు, ఈ పొడుపుకు విడుపు. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు, ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ ఏ నక్షత్రాలు, బి కొలిమి తిత్తులు, సి వడగళ్ళు, డి పేలాలు. కరెక్ట్ ఆప్షన్ సి వడగళ్ళు. నెక్స్ట్, శంకర మంచి సత్యం రచనలో, సత్యం శంకరమంచి అని కూడా అంచు, సత్యం శంకరమంచి గారి రచనల్లో సరి అయినది. ఆప్షన్స్ ఏ కార్తీక దీపాలు వ్యాస సంపుటి, బి రేపటి దారి గేయ సంపుటి, సి హరహర మహాదేవ ఆధ్యాత్మిక పురాణము, డి సీత స్వగతాలు అనేవి నవల. కరెక్ట్ ఆప్షన్ డి సీత స్వగతాలు అనేవి నవల. అయితే ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారి రచనలేనండి. కార్తీక దీపాలు, రేపటి దారి, హరహర మహాదేవ్ ఇవన్నీ కూడా ఈయన రచనలే. కాకపోతే
హరహర మహాదేవ అనేటటువంటిది ఆధ్యాత్మిక పురాణం కాదు, నాటకం. అలాగే రేపటి దారి అనేది కూడా గేయ సంపుటి కాదు, నవల. అలాగే కార్తీక దీపాలు ఇవన్నీ కూడా ఏంటంటే కథలు అనమాట. కాబట్టి సీత స్వగతాలు అనేటటువంటిది నవల అనేది కరెక్ట్ అనమాట. సో ఈ 3 తప్పుగా ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, అందకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి అంటూ బోయి భీమన్న గారు వీరిని గురించి రాశారు. అందకాలంలో పుట్టంట, అవనికి దీపం పెట్టి, భూమికి దీపం పెట్టి పంకమును మదించి, పంకము అంటే ఈ బురదనంతా మదించి, మహికి అంటే భూమికి పరిమళ మొసగినటువంటి సూరి అని బోయి భీమన్న గారు ఎవరి గురించి రాశారు? ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీజీ, బి అల్లూరి సీతారామరాజు, సి అంబేద్కర్, డి భగత్ సింగ్. కరెక్ట్ ఆప్షన్ సి అంబేద్కర్. నెక్స్ట్, ఆనంద్, శామ్యూల్, రంగయ్య పాత్రలు ఈ పాఠంలోనివి. ఆప్షన్స్: ఏ మంచి బాలుడు, బి మంచి బహుమతి, సి మమకారం, డి తొలి పండుగ. కరెక్ట్ ఆప్షన్ డి తొలి పండుగ పాఠంలోని పాత్రలు ఆనంద్, శామ్యూల్, రంగయ్య. నెక్స్ట్, పద్యపాదాల్ని సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ డొద్దతులు గారు బుధులు సమృద్ధి చేత, ఆ నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు, ఈ జగతినుపకర్తలకు నిధి సహజ గుణము, ఈ తరువు లతిరస ఫల భార గురుతగాంచు. సో ఇవి పద్యపాదాలను గనక సరి అయిన క్రమంలో అమరిస్తే కరెక్ట్ ఆప్షన్ డి. ఈ ఆ ఈ దీని ప్రకారం చూసుకుంటే తరువు లతి రసఫల భార గురుతగాంచు, నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నొపకర్తలకిది సహజ గుణము. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, కర్మణి వాక్యంలో ఆ కర్తకు తృతీయ విభక్తి వస్తుంది. ఆ క్రియను అనుసరించి బడు చేరుతుంది. ఈ కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. ఆప్షన్స్: ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ డి ఈ ఆ. సో కరెక్ట్ ఆప్షన్ బి. ఆ ఈ అన్నాడు. కర్తకు తృతీయ విభక్తి వస్తుంది. కర్తకు తృతీయ విభక్తి అంటే చేత. ఓకేనండి, కర్తకు చేత అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్, క్రియను అనుసరించి బడు అనేటటువంటి ధాతువు చేరుతుంది. ఇది కూడా కరెక్టే. మరి ఈ కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది అన్నాడు. సో కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది, కానీ ఎందులో? కర్మణి వాక్యంలో రాదు, కర్తరి వాక్యంలో వస్తుంది అన్నమాట. నెక్స్ట్, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్మకు ప్రథమా విభక్తి అంటే డూ, మూ, ఊల్లో ఏదో ఒకటి చేరుతుంది అనమాట. ఓకేనండి. సో కర్మకు ద్వితీయ విభక్తి రావడం అనేది కర్తరి వాక్యంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, కర్మని వాక్యంలో కాదు. ఓకే, మిగతా 3 కరెక్ట్ అనమాట. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది వాణిలో సరి అయినవి. ఆ చెంతం బొంచి సరళాదేశ సంధి, ఆ నకారమును ధృతము అంటారు. ఈ ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికములు. ఈ ధృత ప్రకృతికము కంటే పరమైనటువంటి పరుషాలకు సరళాలు ఆగమంగా వస్తాయి అన్నాడు. ఆప్షన్స్: ఏ ఆ ఈ, ఆ బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి. ఆ ఈ కరెక్ట్ అనమాట. చంతం బొంచి అలా మనకి మధ్యలో నిండు సున్నా కానీ అరసున్నా కానీ వస్తే, సంశ్లేష కానీ వస్తే అది సరళాదేశ సంధి అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి సరళాదేశ సంధి. అండ్ నకారాన్ని ధృతము అంటారు. మూడవది, ధృతాంతములైన పదాలు అంటే ధృతం నకారం కదా, నకారంతో కూడిన పదము ధృత ప్రకృతికము. ఈ 3 కరెక్ట్ అనమాట. మరి సూత్రం తప్పుగా ఇవ్వటం జరిగింది. ధృత ప్రకృతికము మీది పరుషములు సరళములగు. ఓకేనండి. సో ఇది కరెక్ట్ కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్, దుఃఖార్తులు ఈ సమాస పదానికి సరి అయినటువంటి విగ్రహ వాక్యము. ఏ దుఃఖము కొరకు ఆర్తులు, బి దుఃఖము చేత ఆర్తులు, సి దుఃఖము యొక్క ఆర్తులు, డి దుఃఖము గురించి ఆర్తులు. కరెక్ట్ ఆప్షన్ బి దుఃఖము చేత ఆర్తులు. నెక్స్ట్, చుక్కలు తలపువ్వులుగా నక్కజముగా మేను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదము నొందే నాత్మస్థితికిన్ పద్యము నందలి అలంకారము. చుక్కలు తలపువ్వులుగా నక్కజముగా మేను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి మదము నొందే నాత్మస్థితికిన్ ఈ పద్యము నందలి అలంకారము. ఆప్షన్స్: ఏ ఉపమా అలంకారము, బి అతిశయోక్తి అలంకారము, సి ఉత్ప్రేక్ష అలంకారము, డి రూపక అలంకారము. కరెక్ట్ ఆప్షన్ బి అతిశయోక్తి. అంటే
గోరంతని కొండంతలుగా చేసి చెప్పడం అని చెప్పుకున్నాం కదండి. అతిశయోక్తి, చుక్కలు తల పువ్వులుగా అంట. అక్కడే మీకు అర్థమైపోవాలి కదా. సో అతిశయోక్తిగా, అతిశయంగా చెప్పటం అనమాట. సో యాక్చువల్గా ఇవి టెక్స్ట్ బుక్స్లో లేనటువంటి అలంకారాలు కూడా ఇస్తున్నాడండి ప్రీవియస్ బిట్స్లో. సో కానీ మీరు చాలా భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. మనం అలంకారాలు వీడియో కూడా చేశాం కదా. సో దాని డెఫినిషన్స్ మీరు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే రాయగలుగుతారు. సో నెక్స్ట్, మనస్సు అనే పదానికి సమానార్థక పదాలు. ఆప్షన్స్: ఏ హృదయము కకుబము, బి కకుబము కటహము, సి డెందము తురంగము, డి కకుబము కటము. కరెక్ట్ ఆప్షన్ సి డెందము తురంగము. నెక్స్ట్, తండులము అనే పదానికి అర్థము. ఆప్షన్స్: ఏ రాగులు, బి జొన్నలు, సి బియ్యము, డి పెసలు. కరెక్ట్ ఆప్షన్ సి బియ్యము. నెక్స్ట్, క్రింది వాటిలో తద్భవము. ఆప్షన్స్: ఏ సింహము, బి బాస, సి హృదయము, డి కవిత. తద్భవము అంటే వికృతి అండి. తత్సమము అంటే ప్రకృతి. వికృతి పదం అడిగాడు కదండి. సో సింహము అనేది ప్రకృతి, హృదయము అనేది ప్రకృతి, కవిత అనేది కూడా ప్రకృతే. భాష అనేది అయితే ప్రకృతి అవుతుంది. సో భాష అని ఇచ్చాడు కాబట్టి ఇది తద్భవం అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది వాటిలో జాతీయము. ఆప్షన్స్: ఏ ప్రత్యేకము, బి చేజారిపోవు, సి ఎండుటాకు, డి పయోనిది. కరెక్ట్ ఆప్షన్ బి చేజారిపోవు. చేజారిపోవు అనేటటువంటిది కరెక్ట్ అనమాట, జాతీయము. నెక్స్ట్, నేటి వెన్నెల పాల వెల్లియ అన్నట్లుంది వాక్యంలో అలంకారం అడిగాడు. మనం ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకున్నాము. సో ఆప్షన్స్: ఏ అతిశయోక్తి, బి ఉత్ప్రేక్ష, సి స్వభావోక్తి, డి యమకము. కరెక్ట్ ఆప్షన్ అన్నట్లుంది అంటే ఊహిస్తున్నాం అనమాట. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి ఉత్ప్రేక్ష. నెక్స్ట్, విడిచిపెట్టిన పదాన్ని అవ్యవధానంతో గ్రహించటము ఈ అలంకార లక్షణము. మనం ఇది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. అండ్ అలాగే మీకు అలంకారాలు వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో ఈజీగా మీరు ఈ బిట్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్: ఏ ముక్త పదగ్రస్తము, బి యమకము, సి వృచ్ఛానుప్రాస, డి అంత్యానుప్రాస. మీరు గమనిస్తే కనుక పదగ్రస్తము గ్రహించటము, పదాన్ని గ్రహించడము. ముక్త అంటే విడిచిపెట్టిన, పదగ్రస్తము అంటే పదాన్ని గ్రహించటము అని అర్థం అనమాట. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ ముక్త పదగ్రస్తము. ఓకేనండి. సో ఇవి మొత్తం మనకి టోటల్గా ప్రీవియస్ బిట్స్ అండి. టెట్ కంటెంట్కి సంబంధించి ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.